హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బృందావనంలో కొన్నేళ్ళ క్రితం నిజంగా జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు అయితే ఇంకా ఉన్నాయి. ఒక పండితుడు తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగుపై కూర్చుండి నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుంచి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతం వారు చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందేవాళ్ళు. అప్పుడప్పుడు ఆయన తాను చెప్తున్న పురాణం మధ్యలో ఆపి లోనికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. మా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకోబెట్టానని, దుస్తులు ధరింపచేశానని చెప్పేవాడు. ఇలా రోజు జరుగుతూ ఉండేది. కానీ గుడిసెలో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏది కూడా ఎవ్వరికీ వినిపించేది కాదు. ఇలా ఏళ్ళు గడిచిపోయినాయి. ఒకరోజు ఆయన దేహం చాలించాడు. గ్రామస్తులు అందరూ చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంత మంచివాడు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవ్వరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవత్ కథలు వినిపించి మనల్ని తరింపజేశాడే, మరలా ఎవరు ఇంత గొప్పగా చెబుతారు అనుకుంటూ విచారపడుతూ అందరూ అనుకుని ఆయనకు అంత్యక్రియలు జరిపే సన్నాహాలు చేయడం ప్రారంభించారు. మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లవాడి కోసం వారి లోనికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కనపడలేదు వారికి. ఒకరోజు ఎదురు చూశారు. పిల్లోడు జాడైతే లేదు. చివరికి వాళ్లే అతడి కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు. ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతివాడు నేను పెడతానంటే నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు. ఎందుకంటే మహాపుణ్యాత్ముడైన ఆయన చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా. ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే దూరం నుంచి ఒక పిలుపు వినిపించింది వారికి. ఆగండి ఆగండి అంటూ. అందరూ చూస్తుండగానే దూరంగా ఒక 16 ఏళ్ల బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి నన్ను ఒక పని మీద పొరుగురి పంపించాడు. అది చూసుకుని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది. నన్ను క్షమించి దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అని విచారవదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది. చూసారా రక్త సంబంధం బలం ఎలా ఉంటుందో. ఆయనకు తన కొన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా ఇతరులకు ఆ అవకాశం ఉంటుందా అనుకుని సరే అన్నారు. ఆ పిల్లవాడు చక్కగా వేదమంత్రాలు పఠిస్తూ అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. చక్కని పాండిత్యం, అందమైన ఉచ్చారణతో చదువుతూ ఉంటుంటే అక్కడికి వచ్చిన వేద పండితులు, పురోహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమా వర్చస్సు, ఏమా శాస్త్ర పరిజ్ఞానం అని. ఇంతవరకు ఎవరు కని విని ఎరిగిన శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ దిక్కిస్తూ చితికి నిప్పు అంటించాడు. నాయనా, ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరంగా వెళ్ళు అన్నారు ఊరి పెద్దవాళ్ళు. ఆ పిల్లవాడు అలాగే అన్నట్లుగా తల ఊపి నేరుగా వెళుతూ దాదాపు ఒక 20 గజాల దూరం వెళ్ళాక కనిపించకుండా అంతర్ధానం కావడం వారు అందరూ కళ్ళారా చూశారు. అప్పుడు తెలిసిపోయింది వారికి ఆ వచ్చినవాడు కృష్ణయ్య అని. ఇన్నాళ్ళు విన్న భాగవత కథల పుణ్యమా అని శ్రీకృష్ణుడు ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహాభాగ్యం లభించింది కదా అంటూ ఆ బాలుడు నడిచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా మహా ఐశ్వర్యంగా స్వీకరించారు వారందరూ. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమపావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావన వాసులు. శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నిలవై భక్తుల పాలిట కల్పతరువుగా అతడు ఉంటున్నాడు అనుకుంటున్న నిదర్శనం ఈ వాస్తవ గాథ. మా అబ్బాయికి నిద్ర, ఆహారం, స్నానం ఏర్పాటు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావుడికి కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్నతండ్రికి కొడుకు చేస్తున్నట్లుగా శాస్త్రరీతిలో పద్ధతిగా చేశాడు. అలా పరంధాముడే స్వయంగా అంతిమక్రియలు చేయడం వాళ్ళు గమనించారు. భక్తుడు ఈ భవబంధాలను కోరుకోకుండా నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని పెంచుకుంటూ ముక్తిని చెందాడు. ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపుకు అందకపోవచ్చు, లేదా
ఖాతరు చేయకుండా పోవచ్చు, కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని సదా సంరక్షిస్తూ అతని యోగక్షేమాలు స్వయంగా చూస్తూ ఉంటాడు. ఇలా భగవంతుడికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు అందదు. భావాగ్రాహి జనార్దన అంటే భక్తుని అంతరంగంలో కదిలే భావాలను జనార్దనుడు సదా గ్రహిస్తూ ఉంటాడు. ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం, అద్భుతం కూడా. అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనము. ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన మనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది కదూ. నిత్యం అతడు సంచరించే సాక్షాత్తు రాధాకృష్ణుల మృదువైన పాదములు శుతిమెత్తగా తాకుతూ ఉండగా కలిగే పరమానందాన్ని, అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని ఆ నల్లనయ్యను కోరుకుందాం. ఇదండి ఆ నల్లనయ్య గురించి.